కావ్యం ఎవరు రచించారు? ఎందుకు రచించారు? వేదవ్యాస మహర్షి విష్ణువు యొక్క అవతారంగా భావించబడతారు. ఆయన మహాభారతాన్ని ముందుగా తన మనసులో రచించారు. అది సాధారణ గ్రంథం కాదు, ప్రపంచానికి ధర్మాన్ని బోధించే మహాగ్రంథం. కాని అంత విస్తారమైన కావ్యాన్ని లిఖించడానికి సరైనవాడు అవసరమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి గణేశుడిని ఆశ్రయించమని సూచించారు. వ్యాసుడు గణేశుడిని ప్రార్థించారు. గణేశుడు ఒక షరతు పెట్టాడు, తాను రాయడం ఆపనని, కాబట్టి వ్యాసుడు కూడా చెప్పడం ఆపకూడదని అన్నారు. దీనికి వ్యాస మహర్షి కూడా ఒక షరతు పెట్టారు, అర్థం పూర్తిగా గ్రహించిన తరువాతే ప్రతి శ్లోకాన్ని లిఖించాలి అని చెప్పారు. అందుకే వ్యాసుడు మధ్య మధ్యలో గంభీరమైన క్లిష్టమైన శ్లోకాలను చెప్పేవారు. ఆ శ్లోకాల అర్థం గ్రహించేలోపు గణేశుడు ఆలోచిస్తుండగా వ్యాసుడు తదుపరి శ్లోకాలను తన మనసులో సిద్ధం చేసుకునేవారు. ఇలా 1,00,000కు పైగా శ్లోకాలతో మహాభారతం రచించబడింది. మహాభారతం కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు, అది ధర్మం, జీవితం, కర్తవ్యం, విధి మరియు మానవ స్వభావం గురించి బోధించే సంపూర్ణ విజ్ఞాన సాగరం. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ యొక్క తదుపరి భాగం వినాలంటే కామెంట్లో తదుపరి భాగం కావాలి అని తప్పకుండా రాయండి.